అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఏ ఆరోపణలు చేయాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ఆ కూటమి మొత్తం. ఈ రాష్ట్రంలో ఆయన చెప్పిన దానికన్నా వేగంగా అభివృద్ధి చెందుతుంటే ఏం చేయాలో తెలియక ప్రతి పోస్కోలు గొడవని, ప్రతి పనికిమాల గొడవని గవర్నమెంట్గా ఆపాదిస్తున్నారు. ఈ గవర్నమెంట్గా ఆపాదించడం అనేది అసలు ఈ నేరాలు దాని వ్యవహారం చూసిన తర్వాత ఇలా చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసుకోవస్తున్న సాక్షి టీవీని, సాక్షి పేపర్ని, ఆ సాక్షి పేపర్ని నడిపిస్తున్న ఎండి భారతి గారిని కూడా కేసు పెట్టి వారిని ప్రాసిక్యూట్ చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన చేసిన ఒక సంఘటనని మీకు ఉదాహరణగా చూపించి, ఎస్ ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా జగన్ గారిని, సాక్షిని రన్ చేస్తున్న భారతిరెడ్డి గారిని, వీళ్ళను కూడా సిఐడి కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయొచ్చు అని వైసీపీ వాళ్ళతోనే ఒప్పిస్తాను. ఇప్పుడు ఈ రోజున ఎక్కడో ఒక మహిళ ఒకరిని, వాళ్ళిద్దరి మధ్య ఏముందో చంపేసింది, దానికి ప్రభుత్వానికి లింకు. ఎక్కడో ఈ మైనర్ కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఈ ట్యాబ్లో ఇది కమిషన్ కక్కురు పట్టించిన ట్యాబుల్లో పార్న్ వీడియోలు చూసి వాళ్ళు ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేశారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడో ఒక ఇద్దరు వాళ్ళ పాత కక్షలతో ఒకరినొకడు చంపాడు, దానికి కారణం ఇలా చేసినా కూడా బొక్కలు వేసేయచ్చు. ఎందుకు వేసేయచ్చు అంటే అగో జగన్ గారు చేసి చూపించారు. అదేంటో మీకు చూపిస్తాను. టీవీ5 మూర్తి గారు, ఈయన గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన తెలియనోడు ఎవడో లేడు, నేను కూడా ఆయనకి ఫ్యాన్ ఒక రకంగా. అయితే ఈయన ఒక షో చేశారు ఒక రోజున టీవీ5లో. ఎవడో ఒకడు వచ్చాడు, ఆడిప్పుడు బ్లాక్ మెయిలర్ గడ్లా తేరాడు అనుకోండి, ఆడు కూడా పక్కన పెడదాం. ఆ బ్లాక్ మెయిలర్ గడు వచ్చి, ఏమంటే నా దగ్గరికి ఒక డేటా వచ్చింది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ని, యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్స్ని సంథింగ్ ఏదో పోస్టులు అన్నీ వాళ్ళు రెడ్లని వేసుకున్నాడు. అగో రెడ్లని వేసుకున్న ఫైల్ నా దగ్గర ఉంది, నేను అది మాట్లాడతానండి అంటే. ఇప్పుడు మీడియా అంటే మౌత్ పెడుతుంది, వాడు నచ్చిన మాట మాట్లాడొచ్చాడు, ఆ మాట్లాడిన మాటకు ఆడే బాధ్యత వహించాలి. సరే రారాబాబు వచ్చి కూర్చొని ఉంటాడు. ఈయన వచ్చాడు దగ్గర ఆధారాలు నిజంగానే ఉన్నాయి. అప్పుడు నిజంగానే అదంతా వాస్తవమే. గవర్నమెంట్ లంచాలు తీసుకుని అప్పుడు వైస్ ఛాన్సలర్ పోస్టులు ఇచ్చినట్టు దాంట్లో క్లియర్గా ఉంది. ఉంటే వెంటనే జగన్ గారి కోపం వస్తుంది, సాయిరెడ్డి గారి కోపం వస్తుందా, మనం చేసే దొంగ నాటకాలు బయటికి ఎలాగెళ్ళి, అసలు ఆ ఫైల్ ఎలాగెళ్ళింది, అంటే అరే అలాంటి తప్పులు చేస్తే బయటికి వెళ్తారా, ఇంకా అలాంటి తప్పులు చేయొద్దు అనుకుంటాడు ఎవడన్నా. అయితే కానీ మనం తప్పులు ఎప్పుడు చేస్తాం, అది మన కామను, మన జన్మ హక్కు. కానీ అది బయట పెట్టినోడే తప్పు, ఆడిదే నేరం. కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఆల్రెడీ ఉన్నది వాస్తవం ఆధారాలతో చెప్తే అది ఎవడో చెప్పాడు, దారండి పోయి దానేయగాడు. ఈయన ఒక మీడియా ఛానల్ ప్రతినిధిగా ఆడు కూర్చున్న, అలా జరిగిందా, ఆధారాలు ఉన్నాయా, ఓకే చూపించండి ప్రజలకి అన్నందుకు ఆయన మీద సిఐడి కేసు పెట్టారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నమాట. అంటే మరి ఇప్పుడు జగన్ రెడ్డి గారు వచ్చేసి ఈ హత్య నారా లోకేష్ గారు చేయించారు, ఇదంతా ప్రభుత్వమే చేస్తుంది, ఇదంతా టీడీపీ వాళ్ళు చేస్తుంది, ఆటో గుర్తు చచ్చిపోయినా టీడీపీ గుర్తు చంపేసినట్టే. మరి ఇలాంటివి చేస్తే మరి జగన్ గారి మీద కేసు పెట్టరండి. ఒకసారి ఈయన ఏమన్నారు వినండి. ఆ రోజున నేను ఈ మధ్య రెగ్యులర్గా షో చేయట్లేదని చాలా మంది అడుగుతున్నారు. నిన్న కూడా నేను షోకి రాలేదంటే వాస్తవంగా జరిగిందంటే నా మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి కేసు నమోదు చేశారు. మీకు తెలుసు అందరికీ కూడా. ఏప్రిల్ 6వ తేదీన నా షోలో డిబేట్ చేసినటువంటి మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ గారు కొన్ని అంశాలు రివీల్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ నియామకాల్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, రాజకీయ నాయకులు రిఫర్ చేశారు, వాళ్ళని నియమించారు అందులో కొందరిని అని ఒక ఆధారాలతో ఆయన షోలో పాల్గొన్నారు. ఆ ఫైలు వారికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. వారే చెప్పారు నా దగ్గర కీలకమైన ఫైల్ ఉంది, ఆధారాలు ఉన్నాయి, బయట పెట్టారు. ఆ షో చేసినందుకు తర్వాత 2 నెలల తర్వాత 45 రోజుల తర్వాత మా మీద కేసు పెట్టారు. A1 శ్రవణ్ గారు, A2 నేను, A3 మా చైర్మన్ గారి మీద. నేను హైకోర్టుకి వెళ్ళాం. ఎందుకంటే చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద కూడా, టీవీ5 చైర్మన్ ఆయనకి ఈ షోకి కానీ, ఇక్కడ మాట్లాడిన వ్యక్తులకు కానీ, ఆ మాట్లాడిన టాపిక్ కానీ ఆయనకి ఏం సంబంధమే లేదు. అయినా కూడా చైర్మన్ గారి మీద కూడా కేసు పెట్టారు. అంటే దీని ద్వారా 50 మందికి తెలియజేయండి ఏమనగా, ఇలాంటి తప్పుడు వార్తలు నమోదు చేస్తున్న సాక్షి మీద, అది కరెక్టే అని మాట్లాడుతున్న వైసీపీ నాయకుల మీద, సాక్షి పేపర్ ప్రచురించిన కారణంగా సాక్షి చైర్మన్ అయిన భారతిరెడ్డి గారి మీద మనం కేసు నమోదు చేయొచ్చు అని సదరు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఒక అవకాశం కల్పించారు. ఇది కూటమి ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిందిగా మహాసేన్ మీడియా నుంచి కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్రెస్ ఫ్రీడమ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఆయన ఫైల్ మా షోలో రివీల్ చేశారు. ఆ ఫైల్కి మాకు సంబంధం లేదు, మేము టెలికాస్ట్ చేశాము. ఆ ఫైల్ ఎలా వచ్చింది ఏంటనేది ఆయన ప్రూవ్ చేసుకుంటారు. ఆయన బాధ్యత. లైవ్లోనే చెప్పారు తన ఫైల్ సంపాదించాలని. అయినప్పటికీ సంబంధం లేకపోయినా యాంకర్గా ఉన్న ఆమె కేసు పెట్టారు. అసలు దేశంలో ఎక్కడ కూడా కంపెనీ సంస్థల యొక్క, మీడియా సంస్థల యొక్క చైర్మన్ బాధ్యత
ఎడిటోరియల్ స్టాఫ్ బాధ్యత ఉంటుంది. అయినా మా చైర్మన్ గారు నీతిగా పెట్టారు. హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకి వెళ్తే గౌరవ హైకోర్టు ఉన్న 6వ తారీఖున మాకు బెయిల్ మంజూరు చేసి అన్స్పెక్టెడ్ బెయిల్. ఆ బెయిల్లో స్పష్టంగా 4వ పాయింట్గా ఆనరబుల్ హైకోర్టు ఏం చెప్పిందంటే A2A3 ఏం సంబంధం పిటిషనర్కి, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఆ ఫైల్తో వాళ్ళకి ఏం సంబంధం, కాబట్టి వీళ్ళకి మేము బెయిల్ మంజూరు చేస్తున్నాం స్పష్టంగా ఆనరబుల్ హైకోర్టు చెప్పింది. ఆ బెయిల్ బాండ్ పేపర్స్ టెలికాస్ట్ చేసిన ఎవరో మాట్లాడింది వాళ్ళు టెలికాస్ట్ చేస్తేనే వాళ్ళ మీద సిఐడి కేసు పెట్టినప్పుడు సాక్షి పేపరు సాక్షి టీవీ కావాలని ఎవడో చెప్పకపోయినా వాళ్ళే చెప్తారు. పలానా చోట ఈ దారుణం జరిగింది, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. పలానా చోట ఈ క్రైమ్ జరిగింది, దానికి కారణం నారా లోకేష్ గారు అని వాళ్ళే చెప్తారు. కాబట్టి అక్కడ A1 నుంచి A10 దాకా సాక్షి చైర్మన్ గారి దగ్గర నుంచి సాక్షి వాళ్ళు వస్తారు. వేరే వాడు ఎవడో ఉండడు. సీడీలు షూరిటీలు 2 వారాల్లోగా సిఐడి గుంటూరు రీజనల్ ఆఫీస్ సిఐడి ఎవరైతే ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయమని అన్నారు. సో మాకు టైం ఉన్నప్పటికీ 6వ తారీఖున బెయిల్ వస్తే 2 వారాలు గడువు ఉన్నప్పటికీ 12వ తారీఖున నేను మా చైర్మన్ గారు వెళ్ళి అన్నీ సబ్మిట్ చేశారట. అయినా మళ్ళీ లేదు, ఎంక్వైరీ ఉందరండి. ఉదయం 9 గంటలకు రండి, రాత్రి 10 గంటలకు కూర్చోబెట్టడం, వేధించటం. ఒక్క పని కాదండి వాళ్ళు చేసింది. ఈవేళ పత్తి కబుర్లు చెప్తాడు ప్రతి ఒక్కడు వచ్చి. ఆ రోజున ఉన్న మాట అంటే కేసులు పెట్టేవారు. మరి ఈరోజు లేని ఆరోపణలు ఎవడికాడు నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటే, ఎవడికాడు తాగుబోతు మాటలు మాట్లాడుతూ ఉంటే మరి ఆడ మీద కేసులు పెట్టొద్దండి? కేసులు పడవా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వార్నింగ్, సద్వినియోగం చేసుకోండి, లేకపోతే వెళ్ళి బొక్కలు కూర్చుంటారు. ఆ రోజున బోటు ప్రమాదం ఒకటి జరిగిందండి. అప్పట్లో బోటు ప్రమాదంలో దాదాపు 30-31 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే అప్పుడు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు వెళ్ళి ఆ బోటుకి అసలు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చింది గవర్నమెంట్, ఎలా దాన్ని లైసెన్స్ ఇచ్చి బయటికి రిలీజ్ చేసింది, దీనికి కారణం గవర్నమెంటే, గవర్నమెంట్ దానికి తక్షణం చనిపోయిన వాళ్ళకి ఆ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి ఆయన ఒక యాజిటేషన్ చేశాడు అక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు, నువ్వు గవర్నమెంట్ మీద, వాళ్ళ బోటు ప్రమాదంలో చచ్చిపోతే దానికి గవర్నమెంట్కి సంబంధం ఏంటి అని ఆయన మీద కేసు పెట్టి దాదాపు 70 రోజులు జైలు పెట్టారు ఆయన్ని. ఇది చనిపోయిన దానికి గవర్నమెంట్ బాధ్యత వహించండి అంటే, ఇప్పుడు చనిపోయిన ప్రతిదానికి గవర్నమెంటే కారణం అంటారు. వీళ్ళు ఎన్ని రోజులు పెట్టాలి జైల్లో? జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు పెట్టాలి జైల్లో? ఆ వైసీపీ నాయకులు ఎన్ని రోజులు పెట్టాలి జైల్లో? ఆషామాషిగా ఉంది గవర్నమెంట్ మీద ఏది పడితే అది మాట్లాడేయటం. ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి మూసుకుని ఇళ్లలో కూర్చుని ఏ కేసు అవుద్ది, మనం చేసింది ఏ బొక్క బయటకు వస్తుంది ఏదని చెప్పి అలా కృష్ణారామ అంటే ఇంట్లో కూర్చోవడం మానేసి ఈ రివర్స్ గేరేటి. ఇది ఎలా ఉందంటే చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొట్టిందట కోడి. చికెన్ షాప్ ముందుకు వెళ్ళి అలా తొడగొడుతున్నారా బాబు వైసీపీ వాళ్ళు. అలా కొట్టకండి రా బాబు. చికెన్ షాప్ దగ్గర కటింగ్ ఉంటుంది, కటింగ్, అక్కడికి వెళ్ళి తొడగొడితే కట్ అయిపోద్ది తొడ. నేడు అన్ని బొక్కలు ఉన్నాయి. ఓ పక్కనేమో లిక్కర్లో స్కామ్లు, మరో పక్కన ఇసుకలో స్కామ్లు, ఎక్కడ పడితే అక్కడ భూములు దోచుకోవటం. ఇన్ని బొక్కలు ఎట్టుకుని ఎప్పుడు ఏది ఎఫ్ఐఆర్ అవుతురా బాబు అని భయపడటం మానేసి మరి చూడరా వారు మీరు ఎలా ఉంది మీ యాసలో. ఆ కచ్చులూరు బోటు ప్రమాదం విషయంలో అది గవర్నమెంట్కి సంబంధం ఉంది, గవర్నమెంటే పరిహారం చెల్లించాలి అన్నాడనే ఆయన జైల్లో పెట్టారు. 75 రోజుల పాటు జైల్లో పెట్టారు. గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈయనేమో అది రివీల్ చేయడం రాజద్రోహం కేసట. మరి ఇప్పుడు లేనిపోయిన మాటలు మీకు నచ్చినట్టు వేసేస్తారా? తాజ్మహల్ ఖాళీగా ఉందని తొమాలు ఆరేసేస్తారా? లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు మంచితనాన్ని చూసి ఏదన్నా నేర్చేళ్ళు ఏమో ఎవరు డీసెంట్ ఫెలోస్ వీళ్ళు మనల్ని ఏమనరు. ఇదేమో 2019 అనుకున్నారు ఏంటి? 2019 అప్పుడు లోకేష్ గారు ఫామ్లో లేరు, ఇప్పుడు లోకేష్ గారు ఫామ్లో ఉన్నారు. ఎవడు ఏది మాట్లాడితే అది నడిచే టైం కాదు ఇది. వాళ్ళు నిజంగా ఎక్కడైనా తప్పులు జరిగాయి అనుకోండి గవర్నమెంట్ ద్వారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన గారికి ఎక్కడైనా తప్పు చేస్తే ప్రతిపక్ష పాత్ర పోషించి బయట తీసుకురండి, ఆధారాలు చెప్పండి, సరిదిద్దుకుంటారు. అడ్డమైనవి వచ్చి వేసేస్తాం మేము, మీరు పడి ఉండండి అలాగంటే వెళ్ళిపోతారు అందరు పక్కలకి.